శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక దీవెన. రాసినవారు పాలంకి వెంకటరామచంద్రమూర్తి, మద్రాసు. పూర్వం ఒకప్పుడు నేపాళ దేశాన్ని భద్రకుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు పురోహితులన్నా జ్యోతిష్కులన్నా గౌరవం ఉండేది కాదు. పురోహితులు పెట్టే సుముహూర్తాలు గాని జ్యోతిష్కులు చెప్పే ఫలితాలు గాని జరుగుతాయని ఆయనకు అస్సలు నమ్మకం లేదు. ప్రశ్నలు చెబుతామని వారి ఆస్థానానికి ఎవళ్ళు వచ్చినా వాళ్లను తేలికగా మాట్లాడి గెలిచేసేవాడు. ఒకనాడు రాజు వేటకు వెళ్ళాడు. ఆయనతో కూడా మంత్రి, పురోహితుడు, సేనాధిపతి మొదలైన వాళ్ళంతా బయలుదేరారు. ఇంకా వేటకాళ్ళు, కుక్కలు కూడా వెళ్ళేవని వేరే చెప్పేదేముంది. వాళ్ళంతా అడవిదారిన పట్టి పోతూ ఉంటే గోరువంక ఒకటి రివ్వుమంటూ ఎగిరొచ్చి పక్కనున్న ఓ చెట్టు మీద వాలి కుయ్ కుయ్కని కూసింది. రాజు పురోహితుని కేసి చూసి, ఏమండి శాస్త్రులు గారు, ఆ పక్షి పలుకునకు అర్థమేమిటి అని అడిగాడు. ఆ శాస్త్రులు గారికి పక్షి భాష వచ్చు. అందుకనే ఆ రాజుగారు ఆయన అలా అడిగాడు. చూద్దాం ఏం చెబుతాడో అని అందరూ ఆయన వైపే చూస్తూ ఉన్నారు. ఆ పురోహితుడు కాసేపు అటూ ఇటూ చూసి దూరాన కొండపక్క నుంచి గడ్డి కోసం కొడవలి చేత పట్టుకుని వెళుతున్న ఓ కాపుకేసి వేలెట్టి చూపి, ప్రభు చూశారా ఆ వెళ్లే కాపుని? అతను దారిలో పాము కరిచి చచ్చిపోతాడని ఈ పక్షి చెబుతోంది అన్నాడు. ఆ మాట విని రాజు అదెంతవరకు నిజమో చూద్దామని వేట మానేసి తన పరివారంతో ఆ చెట్టు కిందే ఆగాడు. మరి కాసేపటికి ఆ కాపు పెద్ద గడ్డిమోపు కట్టి నెత్తిపైన మోసుకుని ఆ కొండపక్క నుంచే తిరిగి వస్తూ అక్కడ వాళ్ళందరికీ ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడైతే కాపు తమ కంటి కనపడ్డాడో ఆ వెంటనే పురోహితుడు చెప్పినది వట్టి బూటకము, అడిగిన దానికి ఏదో ఒక జవాబు చెప్పుకోవాలి గనక అని చెప్పేశాడు. కానీ వాడి మొహం, వాడికి శాస్త్రం ఏమిటి తెలుసు అని రాజుగారు పరివారము తమలో తాము అనుకుని ఇక అక్కడి నుంచి వాళ్ళు పురోహితుడిని ఇష్టం వచ్చినట్లుగా వేళాకోళం చేయటం ప్రారంభించారు. రాజు పురోహితుడిని చూసి హేళనగా నవ్వుతో, ఏమండి శాస్త్రులు గారు, చచ్చిన వాళ్ళు ఎక్కడైనా తిరిగి రావటం విన్నారు? ఆ కాపు చచ్చిపోతాడన్నారే, చూడండి మోపుతో ఎలా వస్తున్నాడో. ఒకవేళ యమదూతలకు ఏమైనా లంచం పెట్టి చావు తప్పించుకున్నాడంటారా? లేకపోతే పెళ్ళాం పిల్లలతో చెప్పి రాలేదు, వాళ్లతో చెప్పకుండా చచ్చిపోతే వాళ్ళు గోల పెడతారు కనుక చెప్పి వస్తాను అని మృత్యుదేవతకు నచ్చ చెప్పి వస్తున్నాడంటారా? మాట్లాడవేమయ్యా, పాము కరిచి కాదు చచ్చిపోతాడన్నావు. ఏమైందంటారు ఆ విషమంతా? అతగాడి చెవటకి కరిగిపోయిందా, లేక ఆ పక్షి మతి చెడిపోయి తప్పు చెప్పిందా? సెలవియ్యండి అన్నాడు. రాజకుమల్లేనే తక్కిన వాళ్ళు కూడా ఆ శాస్త్రులు గారిని ఎగతాళి చేశారు. పక్షికి కాదు మతిపోత, శాస్త్రులకే అన్నాడు సేనాధిపతి. ఆత్మవిశ్వాసం గల శాస్త్రి మాత్రం ఆ మాటలు వినిపించుకోలేదు. చెక్కు చెదరకుండా తిరిగి వస్తున్న ఆ కాపును చూసి మనస్సులో ఇలా ఆలోచించుకున్నాడు. నేటి వరకు నేను చెప్పిన మాట ఒక్కటి పొల్లుపోలేదు. నా నోటి వెంట ఏది వచ్చినా అది అమోఘంగా జరిగేటట్టు నా ఇష్టదేవత నాకు వరమిచ్చి ఉన్నదే. ఆ ధైర్యంతోనే కదా నేను జ్యోతిష్యం అంటే గౌరవం లేని ఈ రాజు వద్ద మసులుకు రాగలుగుతున్నాను. మరి ఈ రోజున నా మాట ఫలించకపోవడానికి కారణం ఏమై ఉంటుంది అని అతని మనసులో అతను అనేక విధాలుగా ఆలోచించసాగాడు. పోతున్న ఆ రైతును పిలిపించి, అబ్బి ఆ మోపు ఓ మాట దింపుకో చూద్దాం అన్నాడు. వాడు ఎందుకు చెప్పమా అనుకుంటూ మోపు కింద పడేశాడు. మోపు విప్పు అన్నాడు శాస్త్రులు గారు. ఏమిటో ఈ పరీక్ష అనుకుంటూ అందరూ చూస్తుండగా ఆ కాపు మోపు విప్పాడు. విప్పేటప్పటికి అందులో పాము తల ఒకటి, తోక ఒకటి కనబడ్డాయి. బాబోయ్ అంటూ ఆ కాపు భయంతో ఒక్క గెంతు గెంతాడు. శాస్త్రి ఆ కాపుతో, భయపడకోయ్, ఈ పాము నిన్ను చంపడానికొచ్చి నీ కొడవలి వల్ల తెగి చచ్చిపోయిందని ధైర్యం చెప్పాడు. అప్పుడు పురోహితుడు తన మాట నెగ్గినందుకు విజయగర్వంతో రాజువైపు, ఆయన పరివారం వైపు తిరిగి, ప్రభు చూశారా శాస్త్రం అంటే ఏమిటో, మహిమ అంటే ఏమిటో. వీటి యందు నమ్మకం లేని వాళ్లను ఎంతగాని శ్రమపడి నమ్మించగలము. ఇప్పుడు ఏలినవారు ప్రత్యక్షంగా పట్టుదలతో కళ్ళారా చూశారు కదా, సరిపోయింది. లేకపోతే శాస్త్రాలకు విలువ ఏమున్నది? ఇష్టం ఉంటే నమ్మవచ్చు, లేకుంటే మానేయవచ్చు. కానీ శాస్త్రాలను దూషించడం మాత్రం న్యాయం కాదు అని చెప్పాడు. శాస్త్రి చెప్పిన ఈ మాటలకు రాజు నిర్ఘాంతపోయాడు. రాజు తొందరపడి పురోహితుడిని హేళన చేసినందుకు పశ్చాత్తాపడ్డాడు. ఆయనతో బాటు తక్కిన వాళ్ళు కూడా వెంటనే లెంపలు వేసుకున్నారు. కానీ రాజుకి వాళ్ళకి కూడా ఓ సందేహం మాత్రం తీరలేదు. రాజుగారే అడిగేశారు, అయితే శాస్త్రి గారు, ఈ రోజున వీడికి ఈ గండం తప్పింది అంటే ఏదో కారణం ఉండాలి కదా, అది ఏమంటారు?
ఉండాలి, వీడి రోజున గొప్ప పుణ్యం ఏదో చేసి ఉండాలి. ఏమబ్బి, ఈవేళ విశేషం ఏమైనా జరిగిందా అని అడిగాడు. పురోహితుడు అలా అడిగేటప్పటికి ఆ కాపు, బాబు, నేను గడ్డి కోసం బయలుదేరి వస్తుంటే కొండ మొనవద్ద చెట్టు కింద ఓ ముసలాయన ముక్కు మూసుకుని జపం చేసుకుంటున్నాడు. ఆయనను చూసేటప్పటికి బుద్ధి పుట్టి దండం పెట్టాను. ఆయన 10 కాలాల పాటు బ్రతుకు అని నన్ను దీవించారు. అంతకన్నా విశేషం ఏమీ జరగలేదు అని చెప్పాడు. పురోహితుడు, ప్రభు విన్నారు కదా, ఆ వృద్ధుడి దీవెన వల్ల ఈ కాపు పావుగండం తప్పి బయటపడ్డాడు అన్నాడు. శాస్త్రికి రాజుగారికి కాపు నమస్కారాలు పెట్టి మోపు నెత్తును పెట్టుకుని తన ఇంటికి చక్కా పోయాడు. పెద్దల దీవెనలో ఇంత మహిమ ఉందని తెలుసుకుని రాజు నాటి నుండి పెద్దలంటే ఎంతో గౌరవం చూపడం మొదలుపెట్టాడు. నాటి నుంచి మన పురోహితుని మాట అంటే రాజుకి పూర్తిగా నమ్మకం కుదిరింది. మరి ఎన్నడూ జీవితంలో ఆయనను హేళన చేయలేదు. పురోహితునికే కాకుండా తన్ను ఆశ్రయించి వచ్చే తక్కిన జ్యోతిష్కులకు కూడా ఆస్థానంలో మంచి సన్మానం జరుగుతూ ఉండేది. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.